చెప్పు రితిక్. వాట్? వెరీ గుడ్. ఆ తర్వాత నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ పేరు, అడ్రస్ వెంటనే నాకు పంపించు. గుడ్ జాబ్. బాయ్. ప్రభా, హీస్ అలైవ్. సబీర్, సాచి, పాల్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. లుక్ మిస్టర్ పాల్, మాట్లాడడం ఇష్టం లేకపోతే మరెందుకు మీట్ చేద్దాం అన్నారు? మీరు ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నారో అప్పుడు డాక్టర్కి ఒక కబురు చెప్పండి. 9080 ఆ సంవత్సరంలో మొదటి రోజు ఒక శుక్రవారం. అప్పుడు నీ వయసు ఎంత? ఏంటి? పంతొమ్మిది 1990లో నీ వయసు ఎంత అని అడిగాను. రెండేళ్ళు. రెండు కళ్ళు. ఆ వయసులో అవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. 1990 25th జనవరి నార్త్ ఈస్ట్లో ఉండే బ్యాంక్ స్ట్రీట్ తుఫానులో 97 మంది చనిపోయారు. 97 4th మే 1990 ఆంధ్రాలో వచ్చిన సైక్లోన్లో 967 మంది చనిపోయారు. 967 లక్షలాది జీవరాశులు చనిపోయాయి. 1990 21st జూన్ ఇరాన్లో వచ్చిన భూకంపం వల్ల ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోయి 700 మంది చనిపోయారు. నన్ను అడిగితే 1000 మందికి పైనే చనిపోయి ఉంటారు. ఈ ప్రపంచంలోని అతి గొప్ప హంతకుడు ఎవరో తెలుసా? ఈ భూమి. ఈ 90 అనేది భూమి యొక్క పర్ఫెక్ట్ నంబర్. పర్ఫెక్ట్. 90 degreesని మనం రైట్ యాంగిల్ అని చెబుతాం. ద రైట్ యాంగిల్. నేనే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఒక సైకాట్రిస్ట్ అని. సీరియల్ కిల్లర్స్ గురించి రీసెర్చ్ చేస్తాను. మీ మీ కుటుంబం గురించి చెప్తారా? బోర్డర్. ఏంటి? అంటే హద్దు. ఒక గోడ. ఆ హద్దు దాటితేనే పోరు జరుగుతుంది. అది దాటకూడదని అందరూ చెబుతూ ఉంటారు. సరేనా? మీ మొదటి ఈరోజు వద్దు ప్లీజ్. కడుపు నిండుగా చేపల పులుసుతో అన్నం తిన్న తరువాత బాగా నిద్రొస్తుంది. మిగతా విషయాలు రేపు ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా.
ఓ షిట్. డాక్టర్ ప్రభా, సైకియాట్రిస్ట్. యు ఆర్ లేట్. కూర్చో కూర్చో, త్వరగా కూర్చో. మనం మొదలు పెడదామా? మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పగలరా ప్లీజ్? ఫ్యామిలీ. చెప్తాను. నేను పుట్టినప్పుడే నా తల్లి మరణాన్ని చూశాను. నేను పుట్టగానే ఆమె శాశ్వతంగా చనిపోయింది. మా అమ్మ గురించి నేను చాలా విషయాలు విన్నాను. బాగా పెయింటింగ్ వేస్తారు, బాగా వంట చేస్తారు అని. కానీ మా అమ్మ చేతి వంట తినే అదృష్టం నాకు లేదు. అన్నీ ఫాదరే చూసుకున్నారు. మా నాన్న గురించి చెబుతాను. మా నాన్న పేరు కృష్ణకాంత్ పాల్. ద రిచ్, ప్రౌడ్ అండ్ సక్సెస్ఫుల్ ఓనర్ ఆఫ్ కేపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆ కాలంలో టాప్ బిజినెస్ మ్యాన్. మా కుటుంబ ఆచారం అనుకుంటాను, ప్రతి విషయంలోనూ ముందు వరుసలో ఉండాలి అని. ఇంజనీరింగ్లో అన్ని ఎగ్జామ్స్లోనూ నేనే ఫస్ట్ ర్యాంకులో ఉండేవాడిని. ఇంజనీరింగ్లో టాప్ 1 స్టూడెంట్ తెలుసు. మరెందుకు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేదు? 18ో ఏడు అనేది తొందరపడే వయసు కదా. నా 18వ ఏట హార్ట్ అటాక్తో మా నాన్నగారు చనిపోయారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఆ తరువాత నాన్నగారి బిజినెస్ చూసుకోవడం మొదలుపెట్టాను. మా నాన్నగారి పేరు ప్రతిష్టల్ని పాడు చేయకూడదు కదా. దట్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. మీరు చేసిన మొదటి హత్య బాడీ కనిపించలేదు. దాని గురించి చెప్పగలరా? అసలు మీరు ఎందుకు మొదటి హత్య చేశారు? నేను గంగోత్రి వెళ్ళాను మా నాన్న భస్మాన్ని నదిలో కలపడానికి. చేతిలో భస్మాన్ని ఉంచుకుని గంగా నది వైపు నేను వెళుతున్నప్పుడు నాన్నగారితో గడిపిన జ్ఞాపకాలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఏదేదో చెబుతూనే వెళుతున్నారు. తీసుకున్న భస్మం నా చేతిలోనే ఉంది. నాన్నగారు ముందు వెళ్ళిపోతూనే ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నన్ను చేపలు పట్టమన్నారు. ఈ లాజిక్ నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. నాతో ఆయన వాగ్వాదం మొదలుపెట్టారు. ఇదంతా స్టూపిడ్ కదా. నాన్నగారి బూడిద నా చేతిలో ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చాలా విషయాలు చెబుతూనే ఉన్నాను. నేను మళ్ళీ 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 చెబుతూనే ఉన్నాను. నా బుర్రలోకి ఎక్కించుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశాను. నేను అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నీళ్ల దగ్గరకు వెళ్ళాను. నేను దాన్ని నీళ్లలో కలపడానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. నేను ఊరికే తమాషా చూశాను. ఆ రూపం కొద్ది కొద్దిగా నీళ్ల లోపలికి వెళ్ళిపోతూనే ఉంది. నేను భయపడిపోయాను, చాలా భయపడ్డాను. భయమా? మరి భయపడకుండా? అది ఫస్ట్ టైం కదా. బాగా భయపడ్డాను. ఈ రోజుకి ఇది చాలు. మీరు బయలుదేరండి.